మట్టి కరిపించే అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇక ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలతో సతమతమయ్యే జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తోంది. తరచూ బందులు, తుపాకీ చప్పుళ్లతో మార్మోగే కాశ్మీర్ లోయలో మార్పు కనిపిస్తోంది. కాశ్మీర్ ఓటర్లు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ ఉత్కంఠభరితంగా సాగిన హర్యానా పోరులో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా అనూహ్యంగా కమలం పుంజుకుని మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ సాధించింది. అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ అందించారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. ఈసారి కూడా నాయబ్ సింగ్ షైనీనే హర్యానా సీఎంగా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో విజయం సాధించినందుకు ప్రధాని మోదీ సీఎం నాయబ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హర్యానాలో విజయంతో బీజేపీ విజయోత్సాహంలో ఉంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాల్గొన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జెండా ఎగరేసింది. మెజార్టీ స్థానాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది. ఎన్సీ తర్వాత బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్లో బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో దాదాపు శతాబ్దం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. అక్కడి ఓటర్లు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక స్థానంలో విజయం సాధించింది. ఆప్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున గెలుపొందిన ఎమ్మెల్యే కూడా కూటమికే మద్దతిచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లానే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. 10 ఏళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారని, ఆర్టికల్ 370 రద్దును అంగీకరించట్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ఇక తమ పార్టీని నాశనం చేసేందుకు గత 5 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, దీనికోసం కొత్త పార్టీలు సృష్టించారని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఎన్నికల్లో విజయం పార్టీ బాధ్యతల్ని మరింత పెంచిందన్నారు. హర్యానా ఎన్నికల్లో స్టార్ రెజ్లర్ కాంగ్రెస్ నాయకురాలు మినేష్ ఫోగాట్ విజయం సాధించారు. జులానా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పారిస్ ఒలింపిక్స్ వేదికగా త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న ఆమె ఎన్నికల సమరంలో మాత్రం ఓటమిని దరిచేరనివ్వలేదు. ఈ స్థానంలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్, ఆప్ అభ్యర్థి కవితారాణి ఆమె చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక శ్రీ గుఫ్త్వారా, బిజ్ బెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీడీపీ అభ్యర్థి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. ఓటమిని ఆమె అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రంలో ఖాతా తెరవలేకపోయింది. ఒంటరిగా బరిలోకి దిగి చతికిల పడింది. హర్యానాలో ఓటమిపై కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని వ్యాఖ్యానించారు. అయితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఆప్ ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహారాజ్ మాలిక్ గెలుపొందారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో ఆప్ ఖాతా తెరిచినట్టయింది. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆప్ కు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు తలనొప్పిలా మారాయి.